Radhe Radhe everyone, how are you all doing? సో ఈరోజు అయితే నార్మల్ బ్లాగ్ షూట్ చేస్తున్నా, లైక్ ఏ డే ఇన్ మై లైఫ్ అలా. సో ఇప్పుడైతే మధ్యాహ్నం 1 o'clock అవుతుంది. నాకు 2 o'clock to 12 o'clock ఆఫీస్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. క్యాబ్ వస్తుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో. నేను తినేసి బాక్స్ పెట్టుకోవాలి. సో హాస్టల్లో ఉంటున్నా కదా, ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ అయి ఉంటుంది. సో ఐ షుడ్ గో అండ్ క్విక్గా అవ్వాలి బికాస్ నాకు ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది. సో ఐ షుడ్ గెట్ రెడీ అండ్ ఐ షుడ్ ప్రిపేర్ మై బాక్స్ అండ్ ఈట్. సో లెట్స్ గో. నార్మల్ బ్లాగ్ నచ్చితే చూడండి, లేకపోతే అవాయిడ్ చేయండి. బాయ్. సో డిన్నర్ చేసేసా. ఇంకా క్యాబ్ కోసం అయితే క్యాబ్ నుండి కాల్ వచ్చింది, మేడం లొకేషన్లో ఉన్నా అని. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. క్యాబ్ వచ్చేసింది. ఇంకా క్యాబ్లో కూర్చుని పోయా. 45 minutes పడుతుంది నాకు ఆఫీస్ రీచ్ అవ్వడానికి. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే 45 to 50 minutes పడుతుంది, లేకపోతే 20 minutesలో రీచ్ అయిపోతాను నేను ఆఫీస్. ఇంకా అలా నేనైతే ఆఫీస్కి రీచ్ అయిపోయా. ఒకవేళ లాగిన్కి నాకు ఒక 5 to 10 minutes టైం ఉంటే వీ హ్యావ్ కొలీగ్స్ ఇంకా నేను కూర్చొని కాఫీ తాగుతాం లేదా టీ తాగుతాం. వీ స్పెండ్ ఒక 5 to 10 minutes టైం ఉంటుంది. ఒకవేళ టైం ఉంటేనే మేమందరం కలిసి టీ తాగుతాం. ఒకవేళ టైం లేకపోతే డైరెక్ట్ వెళ్ళి లాగిన్ అవ్వాల్సిందే. సో వీడియోస్ కూడా నేను వాంటెడ్గా ఏం చెయ్యట్లేదు. నాకు టైం ఉంటే అలా కెమెరా ముందు పెట్టుకొని చేస్తున్నా. 1-2 minutes మాత్రమే రికార్డ్ చేస్తున్నా. నేను టైం ఉంటే మాత్రమే చేస్తున్నా, లేకపోతే అస్సలు చెయ్యట్లేదు. అండ్ ఇది కూడా నార్మల్గా అలా షూట్ చేస్తున్నా అంతే, నాట్ ఫర్ ఎనీథింగ్. ఏదో చెయ్యాలి కంటెంట్ అని అలా ఏం లేదు. ఇంకా మాకు ఫస్ట్ లాగిన్ వచ్చేసి 2:30 అనమాట. 2:30 to మాకు 6:20 దాకా ఫస్ట్ మేము లాగిన్ అవ్వాలి. ఇంకా 6:20కి మాకు అలా బ్రేక్ ఇస్తారు. ఫస్ట్ బ్రేక్ 30 minutes ఉంటుంది, స్నాక్స్ బ్రేక్. అది 6:20 to 6:40 అట్లా 30 minutes బ్రేక్ ఉంటుంది. స్నాక్స్ తినేసాక ఇంకా మళ్ళీ లాగిన్ అవ్వాలి, వర్క్ చేసుకోవాలి. మాకు మళ్ళీ సెకండ్ బ్రేక్ వచ్చేసి అరౌండ్ 8:30 to 9 o'clock అట్లా ఉంటుంది. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఫర్ డిన్నర్. ఫస్ట్ వచ్చి స్నాక్స్, తర్వాత వచ్చి డిన్నర్. ఇంకా అందరం కలిసి కొలీగ్స్ ఇంకా నేను డిన్నర్ చేస్తున్నాం. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్, ఐఎమ్ లవింగ్ ద ప్రాసెస్. తెలీదు, ఇంకా మేము ఇప్పుడు ఇంకా ట్రైనింగ్ పీరియడ్లోనే ఉన్నాం. సో వన్స్ వీ గెట్ ఇన్ టు ద ఫ్లోర్ మాకు వర్క్ చాలా ఉంటుందని చెప్పారు. అప్పుడు వీడియోస్ తీయడం కుదురుతుందో కుదరదో. ఇప్పుడు టైం ఉంది కదా, 1-2 minutes అయినా వి వర్ ఫ్రీ టు షూట్ వీడియో. ఆ టైం ఉన్న టైంలోనే నేను వీడియో షూట్ చేస్తున్నా. పర్టికులర్గా వీడియో షూట్ చేయాలి అని అయితే కాదు. ఇంకా నైట్ 11:30కి నాకు అలా లాగౌట్ అయ్యాక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. యాక్చువల్గా నాకు వ్యూ చాలా బాగా నచ్చుతుంది. ఆఫీస్లో ఉంటే నిద్ర వస్తుంది, బట్ వెళ్ళిపోగా అసలు నిద్ర రాదు, ఎందుకంటే ఆ వ్యూ చూస్తూ ఉండిపోయా. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో.